వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను నాగేశ్వరి. తిరుమలలో లడ్డు వివాదం తర్వాత సోషల్ మీడియాలో దీనికి అనుకూలంగా వ్యతిరేకంగా పోస్టులు పెరుగుతున్నాయి. ఇందులో పలు విద్వేష పోస్టులు కూడా ఉంటున్నాయి. వీటిపై సాధువులు, హిందూ సమాజం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తిరుమల పవిత్రతపై విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న మీమ్స్, సెటైరికల్ జోక్స్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని, అలాగే స్వామివారి ప్రసాదాల తయారీలో జంతువుల అవశేషాలను వినియోగించారని చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇదే సమయంలో కొంతమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వారికి ఇష్టం వచ్చినట్లు మీమ్స్ను, ట్రోల్స్ను చేస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి శ్రీనివాసానంద సరస్వతి స్వామి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అంటే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కైంకర్యాలు కానీ, ఒక శ్రీవారి ప్రసాదాలు కానీ, వాటి యొక్క పరిపాలనకు సంబంధించిన చాలా అభియోగాలు, ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ట్రోల్స్ను, సెటరికల్ జోక్స్ని ఇస్తున్నారు. దీనిపైన ఒక సాధు పొంగులుగా మీరు హిందువులుగా మీరు ఏం చెప్తారు? మన మెగా9 టీవీకి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి ఇప్పుడు హిందూ సమాజం చాలా బాధలో ఉన్నది, మమ్మల్ని అర్థం చేసుకోండి. వెంకటేశ్వర స్వామి పవిత్రతకు, వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాశస్యానికి, కొన్ని వేల సంవత్సరాల చారిత్రకమైనటువంటి నేపథ్యానికి, ముఖ్యంగా మనోభావాలకి చెందినటువంటి అంశం ఇది. ఇది ప్రపంచంలో ఏ మతస్థులు పొందనటువంటి బాధలో, అంత కష్టంలో మేము ఇప్పుడు ఉన్నాం. అంటే మనందరం హిందువులం కాబట్టి ఇలాంటి సమయంలో దయచేసి ఒకరు ఎవరైనా పక్కింటి వాళ్ళ బాధతో ఉంటే వాళ్ళ బాధని మనం ఓదార్చడానికి ప్రయత్నం చేయాలి, వారికి సేవ చేయాలి, వారికి సహాయం చేయాలి. అంతే తప్ప వాళ్ళు ఏడుస్తుంటే వారిని మళ్ళీ రెండు వీపు మీద చాచడం, వారిని బాధ పెట్టడం అనేది అది అమానుషం అవుతుంది. దయచేసి ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారో, అయ్యా ఇది భారతదేశం, ఇది వేదభూమి, ఇది పుణ్యభూమి, ఋషులు, యోగులు, మహానుభావులు, ప్రపంచ దేశాల లాంటి దేశం కాదు ఇది. తపశ్శాలులు, పుణ్యక్షేత్రాలు భారతదేశంలో ఉన్నాయి. పరమ పవిత్రమైన నదులు, పూజించే నదులు గంగా, యమున, సరస్వతి, గోదావరి, ఇవి తల్లులుగా పూజిస్తాం, భరతమాతగా పూజిస్తాం. ఇది ఒక పుణ్యభూమి. ఈ పుణ్యభూమిలో పుట్టిన మనందరం కూడా ఎంతో అదృష్టవంతులు, ఎన్నో జన్మల పుణ్యం. ఇలాంటి కష్టకాలంలో అందరం ఏకమవుదాం. దయచేసి దీన్ని రాజకీయం చేసుకోకూడదు. సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి వాళ్ళు ఆ రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీని, వీళ్ళు ఆలని అని చెప్పి విషయాన్ని పక్కదో పట్టించి మరి కొంచెం అగ్ని మీద నెయ్యి జల్లేటట్లుగా దీన్ని పెద్ద చేయకండి. దీన్ని శాంతింపజేసి ఎవరైతే ఒకవేళ ఎవరైనా బాధపడితే, బాధ కలిగించే అంశాలు ఉంటే వాటిని ఎక్స్ప్రెస్ చేయడం తప్పులే, కానీ తప్పుదో పట్టించే విధంగా, హిందువులు గాయపరిచే విధంగా మనస్సుల్ని దయచేసి చేయకండి. దీని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది. దోషుల్ని ఎంతటి వాళ్ళైనా కఠినంగా శిక్షించాలి, ఎవరు కానివ్వండి. దీని మీద మనం దృష్టి పెడదాం. మరి కొన్ని అరాచక శక్తులు ఇందులో ఎంటర్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానీ. ఎలాగైనా నిన్నగాక మనం చూసాం, కొన్ని జాతుల మధ్య సంఘర్షణ బయలుదేరి ఆ దేశాలు కొట్టుకుంటున్నాయి. ప్రపంచంలో అన్ని జాతులు, క్రైస్తవ దేశాలు, రష్యా కానీ, ఉక్రెయిన్ కానీ ఒకే మతం, కొట్లాడుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఈరోజు సున్నీలు, షియాలు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో బాంబులు వేసుకొని చంపుకుంటున్నారు వాళ్ళే. కానీ నిన్నగాక మనం చూసాం బంగ్లాదేశ్లో అరాచకాలు. ఈరోజు ప్రపంచంలో అన్ని జాతులతో ప్రశాంతంగా ఉన్న దేశం భారతదేశం. అంటే చాలా సున్నితమైన ఈ అంశం పైన ఇలాంటి ట్రోల్స్, మీమ్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే దీనిపైన మీరు ఏమైనా న్యాయపరంగా ఏమైనా పోరాటం సాగిస్తారా? అంటే వాళ్ళు ఏ విధంగా నిలువరించాలని మీరు అభిప్రాయపడుతున్నారు? వాళ్ళు దేవాది దేవుడు విడిచిపెట్టడు. వెంకటేశ్వర స్వామి ఆయన కలియుగ దైవం. తప్పనిసరిగా మా సోదరు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేస్తాం. ఇదిగోండి ఇక్కడ పెద్దలు మా వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పనిసరిగా అవసరమైతే కోర్టులకు కూడా వెళ్ళి ఇలాంటి ట్రోలింగ్స్, తప్పుడు విధానాలతో బాధతో ఉండి కన్నీరు పెట్టి ఏడుస్తుంటే మళ్ళీ పైపెచ్చు ఇంకా ఏడిపించడం ఏంటండి? ఇది పైశాచిక ఆనందం, ఇది రాక్షస ఆనందం అంటారు దీన్ని. చాలా తప్పు. ఏ మతానికి కష్టం వచ్చినా మనం బాసటగా ఉండాలి, అది ఏ మతం కానివ్వండి. హిందువులు బాధపడుతున్నాం, మాకు బాసటగా నిలబడండి, వాదార్చండి, సంతోషిద్దాం. కానీ ఇలాంటి పనికి మాలినటువంటి
అప్రస్తుతమైన విషయాలు పెట్టి మరికొద్దిగా సమాజం కొట్లాడుకునేటట్లుగా మేమేమో ఈ గ్యాపలు గత జరిగిన తప్పిదాలని అవన్నీ కూడా ఆఖరు పెట్టుకొని సరిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం మేము. దానికి సహకరించండి. అంతేగాని ఇలాంటి మాటలు, ఇలాంటి తప్పుడు ప్రకటనలతో హిందూ సమాజాన్ని వంచొద్దని, బాధ పెట్టొద్దని, దీనికి మూల్యాన్ని కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. హిందూ సమాజం ఇప్పుడు చైతన్యవంతంగా ఉంది. జరిగేటటువంటి పరిణామాలు ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఏమి జరిగినా కూడా మాకు సంబంధం ఉండదు. ఏమైనా మీ మీద జరగవచ్చు. ఇలాంటివి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఊరుకుంటారా? ఎంతకాలం ఊరుకుంటారు? సహనానికి ఒక హద్దు ఉంటుంది, ఓపికకి ఒక హద్దు ఉంటుంది. హద్దులు దాటిపోతే తప్పనిసరిగా శిక్షించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు మా సోదరులు, మనందరం కూడా భారతీయులం, దయచేసి సహకరించండి. అందరం కలిసి బ్రతుకుతున్నాం, ప్రశాంతంగా బ్రతుకుదాం. దానికి అలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దు. మీ అందరూ మాకు సహకరించండి. తప్పిదాలు జరిగితే సరిదిద్దుకోండి, తప్పేమీ లేదు. ఎవరైనా తప్పు చేస్తారు, ఎంతటి వాళ్ళైనా. అలాంటి తప్పులు జరిగేటప్పుడు సరిదిద్దుకొని పశ్చాత్తాప బుద్ధితో ముందుకు వెళ్ళాలని మేము కోరుతున్నాం. సామాజిక మాధ్యమాలు అంటే సినిమా రేటింగులు కానీ, లేకపోతే అంటే ఉత్సాహభరితమైన లేకపోతే వినోదభరితమైన అంశాలను చూపిస్తే బాగుంటుంది, కానీ ఇలాంటి సున్నితమైన అంశాలను, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండకూడదనే అభిప్రాయాన్ని సాధు పొంగులు చెప్తున్నారు. మీరేమంటారు హిందూ సమాజానికి సంబంధించి? మేము వచ్చేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ మాది. స్వామి ఒక నిమిషం. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ మాది. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 4 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర కమిటీ తిరుపతిలో ఉండదు. తిరుపతి వచ్చేసి మధ్యలో ఉండదు కాబట్టి సో మేము వచ్చేసి సొసైటీ పరంగా పోరాడమే కాకుండా హిందూ ధర్మ రక్షణ కోసం కూడా నడుం బిగించదలుచుకున్నాం. ఎందుకంటే ఇది మన తిరుపతి, మన తిరుమల, ఇది మన బాధ్యత. ఇంకోటి ఏంద్రా అంటే ప్రజాస్వామ్యంలో మొత్తం అందరికన్నా పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఓటర్. ఎందుకంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అంటే ఓటు వేస్తేనే, ఓటర్ ట్యాక్స్ కడితేనే ప్రభుత్వాలు నడుస్తాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి భక్తుల చేత, భక్తుల కొరకు, భక్తులే నిర్మించుకుంది తిరుమల. సో అలాంటి క్షేత్రంలో ఈరోజు వచ్చేసి రాజకీయ అరాచక శక్తులు ప్రవేశించి ఎండోన్మెంట్ అనేటువంటి ఒక దాన్ని పెట్టి, దాని తర్వాత మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు, వాళ్ళకన్నా పూర్వీకులు, మేము ఎప్పటి నుంచి మా తరాలు వచ్చేసి వెంకటేశ్వర స్వామిని వచ్చేసి పూజిస్తూ మేము వస్తున్నాం. ఆయన మా కులదైవం. ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లు, ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడిప్పుడు వచ్చినాయి. తిరుమలలో వచ్చేటువంటి అనంతమైనటువంటి సంపదను చూసి ఆ సంపదను దోపిడీ చేయాలని భావించినటువంటి ఈ రాజకీయ పార్టీలు అక్కడ వచ్చేసి బోర్డు అనే దాన్ని ఒకదాన్ని పెట్టి, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ అనే దాన్ని పెట్టి, గుళ్ళు గోపురాలు వచ్చేసి సంపదలకు నిలయాలి. కాబట్టి దీన్ని ఒక వ్యాపార కేంద్రంగా, ఒక ఆదాయ వనరుగా మాత్రమే వాళ్ళు చూపిస్తూ అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదాయం పైన మాత్రమే దృష్టి పెట్టినారు. కానీ ఈ ఆదాయానికి కారణమైనటువంటి భక్తుల యొక్క మనోభావాలపైన వచ్చేసి ఏ రాజకీయ పార్టీ కూడా దృష్టి పెట్టడం లేదు. దాని తర్వాత వచ్చేసి అన్ని రకాల ప్రభుత్వాలు, మేము వచ్చేసి ఇక్కడ విమర్శిస్తున్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీని, తిరుపతి దేవస్థానం మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలపైన మీ యొక్క అజమాయిషి ఏంటి, మీ పెత్తనం ఏంటి, మీ అవసరం ఏంటి అని చెప్పేసి. అవునండి, నష్టం అంటే ఈ నష్టం అనేది ఈ రోజుగా జరిగింది. ఈ నష్టం వచ్చేసి ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రతి ఒక్క ప్రభుత్వంలో రాజకీయ పార్టీలు ఏర్పరిచినటువంటి బోర్డు మెంబర్లు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈ తప్పిదాలు జరుగుతుంటాయి. ఈరోజు వచ్చేసి ఒక రాజకీయ పార్టీ బయటపెట్టింది నెయ్యి విషయం. ఇంకా ఎన్ని తప్పులు ఉన్నాయో, నెయ్యిలో కల్తీ జరుగుతున్న, దాని తర్వాత కలకండలో, ఇలాచీల్లో, దాని తర్వాత ప్రతి ఒక్క విషయంలో, పూలల్లో, అరిటాకుల్లో, అన్నంలో, దాని తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, వీటి కాంట్రాక్టులు ఎవరెవరు, ఇదంతా ఎవరు నిర్ణయిస్తున్నారు? రాజకీయ పార్టీలు కాకపోతే ఇంకొకరు కాదు. మేమేమంటామంటే పూర్తిగా తిరుమల ప్రక్షాళన కొరకు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యావత్తు మందిని ఒక్కటిగా చేసి ధర్మరక్షణను నడుం బిగించి తిరుమల ప్రక్షాళన గావిస్తాం. మేము ఈరోజు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, బోర్డు ఉంది. నేను అడిగేది ఒకటి సార్, అంటే జరిగిన నష్టం జరిగింది. ఇప్పుడు అంటే జరిపిన నష్టాన్ని వాళ్ళు వేదికగా చేసుకొని వాళ్ళు ట్రోలింగ్ కోసం, లేకపోతే లైకుల కోసం, కామెంట్ల కోసం అనేది ఇట్లాంటి చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఒక హిందూగా మీరు దాన్ని ఏ విధంగా మీరు దాన్ని ఎదుర్కోబోతున్నారు? ఎలాంటి పోరాటం చేయబోతున్నారు మీ హిందూ ఫ్రెండ్స్ తరపున? హిందువులందరికీ నేను మన మీడియా సోదరులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఈరోజు మన తిరుపతి, మన తిరుమల, ఈరోజు తిరుమలలో ఇంత పెద్ద నష్టం జరిగితే స్పందించేటువంటి హిందువులు లేరు. ఇక్కడ ప్రతి 10 ఇండ్లకు వచ్చేసి ఒక్కొక్క వ్యక్తి ఇక్కడికి వచ్చినా కానీ దాదాపు కొన్ని లక్షల మంది యొక్క నిరసనతో ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా దిగిచ్చేటువంటి అవకాశం ఉంది.
కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఏవైతే ట్రోల్స్ జరుగుతున్నాయో వీటన్నిటిని కూడా అడ్డుకునేటువంటి ఒక బాధ్యత, నైతిక బాధ్యత అనేది ప్రతి ఒక్క హిందూ పైన ఉండాలి. మీరు కూడా ఈ ట్రోల్స్ అన్నిటినీ అడ్డుకోండి, వాటికి కామెంట్లు పెట్టండి, వాటికి వచ్చేసి నెగిటివ్గా ట్రోల్ చేయండి, దాని తర్వాత కంప్లైంట్ చేయండి. దాని ద్వారా మాత్రం ఎందుకురా అంటే ఈ హిందూ సమాజం అనేది దీనికి రక్షణ కరువయ్యి ఈరోజు చూడండి, ఈ హిందూ సమాజం అంటే అన్నిటికీ భయం పోయింది. ఆ భయం పోగొట్టుకున్నాం మనం. ఈరోజు సమాజంలో భయం కలగాలంటే హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు మేల్కొని ఇది మన బాధ్యతగా తీసుకొని మనం వచ్చేసి నడుం బిగించకపోతే దాని తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, మొఘలులు వచ్చేసి 600 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి 400 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినారు. అంటే ఇంత పెద్ద భారతదేశాన్ని వాళ్ళు ఎలా పాలించగలిగినారు? ఇంత పెద్ద సనాతన ధర్మాన్ని తొక్కేసి. అయినా అప్పట్లో కూడా వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి కావచ్చు, తిరుమల కావచ్చు, వాటికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చినారు. కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ దుష్టులు వచ్చేసి ఈ క్షేత్రాన్ని ఇంత అపవిత్రం చేస్తూ ఉన్నారు. కాబట్టి హిందూ సమాజం మేల్కొని ఈ ట్రోలింగ్స్లను నిలిపండి. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి ఒక్క దాన్ని నిలిపేసి దాని తర్వాత వచ్చేసి మీ పరిధిలో మీరు వచ్చేసి ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగా స్పందించి వీటినన్నింటినీ అనగదొక్కాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క హిందువుని నేను కోరుకుంటున్నాను ఈ మీడియా ముఖంగా. అంటే హిందువు అంటే ఇప్పుడు జరిగిన సంఘటనలను వేదికగా చేసుకొని సోషల్ మీడియా ఆధారంగా ఇప్పుడు కొంతమంది చేస్తున్న ఈ ట్రోల్ మీమ్స్ పైన అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నియంత్రణలు తీసుకొని రావాలనేది మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? అదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేసి నేను ఇచ్చేటువంటి సలహా ఒకటే, ఎందుకురా అంటే ఈ సోషల్ మీడియా వీటిలో వచ్చేటువంటి ప్రతి ఒక్క ట్రోల్ను ఇప్పుడు ఫేస్బుక్ చూడండి, హిందూ ధర్మం గురించి చాలామంది వచ్చేసి ఇక్కడ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ హిందూ ధర్మం పైన వచ్చినటువంటి ఈ ట్రోల్స్ను అరికట్టడంలో, నివారించడంలో ఆ సోషల్ మీడియా వేదికలు ఫెయిల్యూర్ అయిపోతాయి. ఫేస్బుక్ కావచ్చు, దాని తర్వాత ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఫెయిల్యూర్ అవుతాయి అంటే అవి వాటికి సంబంధించినటువంటి కీవర్డ్స్ క్రిస్టియానిటీ కంట్రీస్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా బేస్ కాబట్టి వాళ్ళు ఏంటంటే వాటిని మాత్రమే కీవర్డ్స్గా ఉపయోగించుకొని ఇట్లాంటి వాటి ఏదైనా ట్రోల్ జరిగినప్పుడు ఆయా మతాలకు సంబంధించి ఇమ్మీడియట్గా బ్లాకింగ్స్ జరుగుతుంటాయి. కానీ హిందూ మతానికి, హిందూ ధర్మానికి సంబంధించి కీవర్డ్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేయలేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే దీనిపైన ఎంత ట్రోల్స్ జరిగినా కానీ అవి రన్నింగ్ అవుతాయి. మనం వచ్చేసి రిపోర్ట్ కూడా కొట్టడం లేదు. అవతల వాళ్ళకు ఆయా ధర్మాలకు వచ్చేసి ఏదైనా విఘాతం జరిగినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా ఆయా ధర్మం వాళ్ళు వచ్చేసి రిపోర్ట్ కొడతారు. మన ప్రొఫైల్స్ వచ్చేసి బ్లాక్ అయిపోతూ ఉన్నాయి. కానీ మన ధర్మంలో ఉన్నట్టు వాళ్ళు వచ్చేసి చూసి చూడనట్టు వ్యవహరించి రిపోర్ట్ కొట్టరు, కామెంట్ చేయరు, లైక్ చేయరు. మేము తిరుపతిలో లేము, మాకు దేవుడు లేడు, మాకు తిరుమల లేదు, కేవలం మేము వచ్చేసి కొండకు పోయేసి లడ్డు తినేసి గమ్మున ప్రశాంతంగా వచ్చేస్తాం అనుకునేటువంటి వ్యక్తులు ఉండారు. కాబట్టి ఈ ధర్మం పైన ఇంకా దాడులు జరుగుతాయి, సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతాయి. కాబట్టి హిందూ బంధువులందరూ మేల్కోండి, చైతన్యం కాండి, మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. ధర్మో రక్షిత అంటే దేవుడు వచ్చి రక్షించడు, మనమే రక్షించుకోవాలా. మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే చూడండి ఎన్నో ధర్మాలు ప్రపంచంలో నాశనం అయిపోయాయి, కానీ హిందూ ధర్మం మాత్రమే జ్యోతిలాగా నిలబడి ఉండదంటే కారణం ఏంద్రా అంటే ఆ ధర్మంలో ఉన్నటువంటి శక్తి. కాబట్టి ఆ శక్తిని మీరేం చేస్తారంటే మీలో నింపుకొని, మీలో జ్యోతులు వెలిగించుకొని ఈ ధర్మాన్ని కాపాడడానికి విజయనగర రాజులు ఏ విధంగా అయితే క్షమించారో, యుద్ధం చేశారో, బహుమనులు తరమి కొట్టినారో, దాని తర్వాత వచ్చి 1000 కాళ్ళ మండపం వచ్చేసి విజయనగర రాజులు నిర్మిస్తే దాన్ని కూడా కూలదోసినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దాన్ని కూడా పునర్నిర్మించాలని చెప్పేసి మా యొక్క పోరాటం ఉండాలి. దాంతోపాటు సోషల్ మీడియాలో వచ్చేసి పూర్తిగా ట్రోలింగ్స్ ఆపాల్సిందిగా, ఎందుకంటే నవ్వుల పాలు చేస్తున్నారు హిందూ సమాజాన్ని సోషల్ మీడియాలో. కాబట్టి దాన్ని నిలపాల్సినటువంటి బాధ్యత మనకు ఉండాలి. కాబట్టి స్పందించాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ ధార్మిక సంస్థను కోరుకుంటూ జై కృష్ణదేవరాయ, జై శ్రీరామ్. హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయకండి, ఇప్పటికే జరిగిన నష్టానికి తామంతా కుమిలిపోతున్నామని, ఇకపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కానీ, మీమ్స్ కానీ, లేక సెటరికల్ జోల్స్ కానీ వేస్తే తాము కూడా ఉపేక్షించమని, అదే స్థాయిలో వారిపై యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే న్యాయపరమైన పోరాటాన్ని చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.